కొరకు మన చెవులను రెక్కరించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ఈ అవకాశము మరి మా ఆత్మీయ తండ్రి గారికి పాస్టర్ గారికి అప్పగించడం జరుగుతుంది. ప్రైజ్ లార్డ్. ఏమో ప్రభుకి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభు చూడమ్మా, ఎప్పుడైనా ఇవే స్టాండర్డ్. ఆయన నిలకడలేని మైక్ లేదు. ప్రభునందు ప్రియులారా, యేసయ్య తన కృప మనకు అనుగ్రహించాడు. తాడేరు రోడ్డు, ఇది సబ్స్టేషన్ రోడ్ అని వచ్చింది నా దగ్గర. మరి ఎల్ఎంటి కాలనీ టిట్కో హౌసెస్, చాలా అద్భుతమైనటువంటి రీతి. నేను చిన్నప్పటి నుంచి వినడమే తప్ప ఈ ప్రాంతాలు ఎప్పుడు చూడలేదు. ఇక్కడే పెరిగినప్పటికీ ప్రభు కృప. మరి మా కృష్ణ అన్నయ్య అంటే మీ అందరికీ తెలుసు, కృష్ణ గారు, వారి సతీమణి బంగారమ్మ. మొన్నే బాప్తిస్మం ఇచ్చి క్రిస్టఫర్ కృపారా అని పేరు పెట్టాం. పోయిన డిసెంబర్ 20వ తారీఖు. సంవత్సరం 5 నెలలు దాదాపుగా మనం సంఘం ఇక్కడ ప్రారంభించే సంవత్సరం మీద 5 నెలలు 4 నెలలు పూర్తవుతుంది. మరి ప్రభు కృపను బట్టి మీరందరూ వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. తెలియని వారు ఎవరైనా ఉంటే ప్రతి ఆదివారం నాడు సాయంకాలం 5 గంటలకి ఇక్కడ జరుగుతుంది మేడ మీద, అక్కడ కృష్ణ గారింటి అలాగే మేరీ వాళ్ళ ఇంటి ముందు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ప్రభు వారి ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోండి. అలాగే మీరు కూడా మీ గృహాల దగ్గర ఏమైనా ఇలాంటి కోటాలు పెట్టుకోవాలని ఆశపడితే పాస్టర్ గారికి చెప్తే మేము వచ్చి దేవుని సువార్త మీ కుటుంబ పక్షంగా ప్రకటించడానికి వీలు ఉంటుంది. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ గట్టిగా చెప్పండి. ఈ ఊరోళ్ళు చెప్పండి, ఈ ఊరోళ్ళు చెప్పండి, ఆ ఊరోళ్ళు చెప్పండి. ఆ ఊరోళ్ళు ఎవరు, ఈ ఊరోళ్ళు ఎవరు? ప్రభు కృపను బట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పాటలు అయిపోయాయి కదా, ఇంకా వాక్యమే కదా అని నిరాశ పడొద్దు. ఎందుకంటే మధ్య మధ్యలో కూడా పాటలు పాడతాను. మీకు కోపిల్లలకు తెలిసి ఎక్కడో తెలియదు కదా, అందుకని చెప్తున్నాను అన్నమాట. అందుచేత వాయించే వాళ్ళు సిద్ధంగా ఉండాలి, వినేవాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం ఏంటి అసలు శ్రమల దినాలు అని పాటిస్తున్నటువంటి తరుణం. దాదాపుగా 30 రోజులు దాటిపోయాయి. ఇక ఆఖరి 10 రోజుల్లోకి వచ్చేసాం. ఈ 40 రోజుల్లో చాలామంది భక్తి విశ్వాసాలతో ప్రభువుని ఆరాధిస్తూ ఆయన ప్రేమను ప్రకటిస్తూ చేసేటువంటి క్రమం లెంట్ డేస్, శిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నారు. అయితే ఇది అనుకోకుండా వచ్చిన పరిణామం కాదు. ఇంత ప్రయాస ఎందుకు? ఇక్కడ మా పాప వాయిస్తున్న అమ్మాయి మా పాప అని మీకు అర్థమైపోయింది అనుకోండి, మేము చెప్పక్కర్లేదు ఎలాగను. ఎందుకంటే ఫోటో ఒకటే కాబట్టి. వాళ్ళిద్దరు పిల్లలు అన్నమాట, ఆ 2 అబ్బాయిలు. మరి మా సంఘంలో మమ్మల్ని వెన్నంటే ఎప్పుడు ఉంటాడు ఆయన, మా సెక్రటరీ గారు సైమన్ పీటర్ గారు, ఆయన అనమాట. సో కాబట్టి మరి ఈయన మన మీకు తెలుసు కాబట్టి ప్రేమ్ సాగర్ గారు, వారి సతీమణి, వారి సంఘం, వీళ్ళందరూ. ప్రియులారా, ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మనము ఎక్కడి వారమైనా ఎవరమైనా ఇంత దూరం ఎందుకు ప్రయాసపడి వస్తాం, అది మనం అర్థం చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 1:1 1వ అధ్యాయం 1వ ప్రిస్కెల్ నువ్వు చూసుకోవాలి. ఇది 1వ అధ్యాయం 1వ వచనం 1వ పత్రిక. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉన్నదో మేము ఏది విన్నామో
కన్నులారా దేనిని చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచాయో అదే మీకు తెలియజేయుచున్నాం. ఇంత ప్రయాసపడి వచ్చింది ఎందుకంటే అదే తెలియజేయడానికి. లోపలేదో చేసుకుంటున్నారు కదా ప్రతిరోజు. క్రిస్మస్ మీటింగ్లో కూడా పైన పెట్టాం కదా. 2 క్రిస్మస్ మీటింగ్లు కూడా ఎక్కడ పెట్టాం మనం? పైన పెట్టాం. కానీ ఈరోజు ఈ బహిరంగంగా ఈ సువార్త ఎందుకు పెట్టామంటే తెలియజేయుచున్నాము. యేసు ప్రభు ఏమన్నాడంటే, మీరు మిద్దెల మీద ఉన్నది ఆ వీధిలోకి వెళ్ళి ప్రకటించండి అన్నాడు. మీరు ఏం చూశారో అదే చెప్పండి, ఏం విన్నారో అదే చెప్పండి అని ప్రభువారు ఆయన శిష్యులతో చెప్పాడు. అలాగే మమ్మల్ని రక్షించినప్పుడు మాతో చెప్పాడు. మీరు రక్షింపబడితే మీతో చెప్తున్నాడు. ప్రతి ఒక్కరితో ఏం చెప్తున్నాడంటే ప్రకటించండి అని, చెప్పండి అని. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో 18వ వచనంలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళమన్నాడు? సర్వలోకాలకి వెళ్ళండి, ప్రపంచమంతటి వెళ్ళండి. ఏదో మూలకు కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక వీధికి కాదు, ఇది ఎక్కడో మారుమూల ప్రాంతానికి కాదు, సర్వలోకానికి వెళ్ళిపోండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళండి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇక్కడ సర్వ సృష్టి అంటే సృష్టిలో ఏవేవైతే ఉన్నాయో దేవుని సృష్టిలో అన్నిటికీ దేవుని సువార్తను ప్రకటించండి. మీరు ప్రకటించకపోతే రాళ్ళు లేచి మాట్లాడతాయి అన్నాడు. అందుకే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. 19వ సంకీర్తన 1వ చరణం. అంటే ఆకాశాలు చెప్తున్నాయంట, అంతరిక్షం చెప్తుందంట, స్పేస్ ప్రకటిస్తోంది, స్కైస్ ప్రకటిస్తున్నాయి. కాబట్టి అన్ని చోట్ల అన్ని ప్రకటిస్తున్నాయి. దేవుని లాంటి నోరిచ్చిన మనిషి ఖచ్చితంగా ప్రకటించాలి. అందుకే మేము తెలియజేయుచున్నాము అని ఎవరంటున్నారు? యోహాను గారు అంటున్నాడు. ఏమి తెలియజేయుచున్నాము అని మనం ఆలోచన చేసినప్పుడు ఆది నుండి జీవవాక్యం గురించి ఏమి ఉన్నదో అనే మాట. ఇప్పుడు ఈ శిలువ ధ్యాన ఆరాధనలు కానీ, ఒకప్పుడు మొన్నటిదాకా 3 నెలల క్రితం క్రిస్మస్ ఆరాధనలు కానీ, ఇవన్నీ ఆ సందర్భాల్లో ఆయా సభలు పెట్టి ఆయా పాటలు పాడుతూ ఆయా నృత్యములు ప్రదర్శిస్తూ ఆయా వాక్యాలు ప్రకటిస్తూ సాక్ష్యాలు చెప్తూ, లేకపోతే క్రిస్మస్ లేక లెంట్ అదే కాకపోయినా ఏదో ఒక సందర్భంలో దేవుని ప్రేమ ప్రకటించడంలో ఉద్దేశం ఏమిటి అనంటే ఇది జీవవాక్యం, ద వర్డ్ ఆఫ్ లైఫ్. కాబట్టి వాక్యం అనంటే కొన్ని మాటల సముదాయం. కొన్ని మాటల సముదాయాన్ని కలిపితే ఒక వాక్యం అంటారు, సెంటెన్స్ అంటారని మనకు తెలుసు. ప్రభునందు ప్రియులారా, కొన్ని అక్షరాల కలయిక ఒక మాట అయితే, కొన్ని మాటల కలయిక ఒక వాక్యము అవుతాం. కాబట్టి ఎన్నో రకాలైన వాక్యాలు మనం వింటుంటాం. తెల్లవారు లేచినప్పటి నుండి ఎన్నో రకాలైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో రకాలైన వాక్యాలు మనం వింటుంటాం. కానీ జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఉంది. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంట? జీవవాక్యమును గూర్చినది ఎప్పటి నుంచి ఉందంట? ఆది నుండి ఉంది. ప్రభునందు ప్రియులారా, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఉంది. ఇది ఎప్పుడో అనుకోకుండా వచ్చింది కాదు, మధ్యలో వచ్చింది కాదు. ఓకే, అంటే వాక్యములో జీవం ఉంది. యోహాను సువార్త, ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్, వర్డ్స్ 1, 4 and 5, 1వ అధ్యాయం 4, 5 వచనాలు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు
చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దానిని గ్రహించుటలేదు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియులారా, మనందరికీ ఏమని అర్థమవుతుందంటే జీవము, ఆయనలో జీవముంది అంటే ఆ వాక్యములో జీవమున్నది. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు ఎప్పటి నుంచి ఉంది? ఆది నుండి ఉంది. 1వ అధ్యాయం 1వ వచనం, 1:1 ఆఫ్ జాన్, సెయింట్ జాన్. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఆదిలో నుండి వాక్యము ఉన్నది, ఏమీ లేనప్పుడు వాక్యం ఉన్నది. కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభునందు ప్రియులారా, అంటే వాక్యము, దాన్ని ఏమన్నారంటే ఇంగ్లీష్లో మనకు తెలుసు ది వర్డ్, ఇందాక జ్ఞాపకం చేశాం. ప్రియులారా, మరొక భాషలో దాబార్ అన్నారు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేస్తే మరొక మన లాటిన్, మన మూల భాషలో లోగోస్ అన్నారు. గ్రీక్ భాషలోకి వచ్చినప్పుడు లోగోస్ అన్నారు. లోగోస్ అని అంటే దేవుని యొక్క వాక్యం. మనం తెలుగులో వాక్యం అంటున్నాం, మన పూర్వీకులు పెద్దలు ఓం అన్నారు, అంటే శబ్దము అని మనకు తెలుసు. అది ఆది నుండి ఉంది అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు 1వ అధ్యాయం 14వ వచనం, 1:14 ఆఫ్ జాన్. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నది, ఆ వాక్యం ఏమైందంట? శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. అంటే కృప మరియు సత్యములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనుచున్నవి అని బైబిల్లో మనం 85వ కీర్తనలో అనుకుంటా చదువుతాం. అంటే ప్రభునందు ప్రియులారా, అక్కడ ఏముంటుందంటే ఆకాశంలో నుండి కృప వస్తే భూమిలో నుండి సత్యం మొలుస్తుంది అని ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుతాం. ఈ మాటలు బట్టి కృపా సత్యములు కలుసుకున్నప్పుడు సశరీరుడిగా మన శరీరాన్ని ధరించుకొని వాక్యమైన దేవుడు నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చాడు అనేటువంటి సంగతిని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఎందుకు వచ్చాడంటే అందరి పాపాల విముక్తి కొరకు ఆ వాక్యమైన దేవుడు, ఆయన అందరి పాపాల విమోచన కొరకు, పాపులను రక్షించడం కొరకు ఈ లోకానికి నరావతారిగా మనిషిగా వచ్చాడు. మరే శరీరాన్ని ధరించుకోలేదు. ఆ దేవుడు ఎవరి శరీరం ధరించుకున్నాడు? ఏ జీవి శరీరాన్ని కూడా ఆయన ధరించుకోలేదు. మరి ఏ శరీరాన్ని ధరించుకున్నాడు? మానవ శరీరాన్ని. ఎందుకంటే ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు నరులను చేశాడు దేవుడు ఒకప్పుడు. కానీ ప్రభునందు ప్రియులారా, ఆ మనిషి దేవుని యొక్క మాట విననందున అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ప్రభునందు ప్రియులారా, నేనే సాక్షాత్తు ఆ మనిషి యొక్క శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి రక్తమును చిందిస్తాను అని ప్రభు చెప్పాడు. ఆ ప్రకారంగా ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ఈ శిలువ ధ్యాన ఆరాధనలు చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ప్రభునందు ప్రియులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చదువుతుంటే ఇలాగున వ్రాయబడి ఉన్నది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఇక్కడ చూడండి, ఆయన అంటే ఎవరు? వాక్యమైన దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చిన ఆ దేవుడు దేవుని యొక్క స్వరూపము కలిగిన వాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానునిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? దేవుని స్వరూపము కలిగినప్పటికీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోకుండా, ఎంచుకోకుండా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము
ధరించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగటమ్మా? మనుష్యుల పోలికగా పుట్టాడు. ఏ పోలికగా పుట్టాడు? మనుష్యుల పోలికగా పుట్టాడు. ప్రభునందు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాల్సింది మనుష్యుల పోలికగా పుట్టాడు. రెండవది, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఇలా ఒక జ్ఞాపం చేసుకోండి. మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. తన్ను తానే రిక్తుడు అంటే ఏమీ లేనోడుగా ఖాళీగా చేసేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా పుట్టి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలన్నిటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన ఈ భూమి మీదకి ఏమీ లేనివాడుగా, అన్ని కలిగిన వాడు. ఆయన ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అయితే ఆయన ఏమీ లేనివాడుగా ఈ భూమి మీదకి వచ్చాడు అనేటువంటి మాటను మనం వింటున్నాం ప్రియులారా. అందుకని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ భూమి మీదకి ఆయన రావడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము నుండి ప్రజలు విముక్తులు కావాలి, వారు విడిపించబడాలి అనేది దైవ సంకల్పం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆయన గురించి మాట్లాడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. అంటే లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలోనికి ఆ దేవదేవుడు సాక్షాత్తు వచ్చాడు. ఎందుకంటే ఆయన ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అయితే అంత గొప్ప దేవుడుగా ఆయన ఈ భూమి మీదకి వస్తే, ఒకానొక రోజునంట ఇశ్రాయేలు ప్రజలు, ప్రియులారా అంటా కాదు, నిజమే, నిర్గమకాండం మీరు 19-20 అధ్యాయాలు చదివితే అక్కడ ఆ భాగం కనబడుతుంది. ఇశ్రాయేలీలు ఆ యొక్క కొండ దగ్గరికి దేవుడు పిలిస్తే వచ్చినప్పుడు ఏమన్నారంటే, అయ్యా నువ్వు దేవుడు మాతో మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడు మోషే అని చెప్పారు. ఎందుకనంటే ఆయన ఉరుములు, ఆ మెరుపులు, ఆ శబ్దం, ఆయన మాట్లాడితే ఆ ధ్వనులు వినలేం. దేవుని స్వరాన్ని మనం నేరుగా వినలేం. సాక్షాత్తు దేవుని మనం చూడలేం. కోటి సూర్యుల తేజస్సు కలిగిన అంత గొప్ప దేవుడిని మనం చూడలేం. అందుకు ఈ లోకానికి లోక పాపములను మోసికొని పోయి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చాడు. యెషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ ప్రొఫెట్ ఐజయా మనం చూసినప్పుడు 57వ అధ్యాయం, ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుతుంటే దేవుని యొక్క వాక్యంలో ఇలాగున వ్రాయబడింది. ఆయన ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు మహాఘనుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎటువంటి దేవుడమ్మా? మహాఘనుడును మహోన్నతుడు నైనా, మహోన్నతుడును పరిశుద్ధుడు. మనం జ్ఞాపం చేసుకోండి. ఒకటి మహాఘనుడైన దేవుడు, 2 మహోన్నతుడైన దేవుడు, 3 పరిశుద్ధుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులరా, తర్వాత 4వ మాట అంటే నిత్య నివాసి అయిన వాడు అనే మాట. అంటే మనం జ్ఞాపకం చేసుకోండి, ఆయన లక్షణాలు మనం ఆలోచన చేస్తే ఆ దేవదేవుని లక్షణాలు, ప్రాధాన్యతలు ఏమిటి అని అంటే ఆయన మహాఘనుడు. 2వది ప్రభునందు ప్రియులరా మహోన్నతుడైన దేవుడు. 3వది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులరా పరిశుద్ధుడు. ఈ మాటలు బట్టి మనకి ఏమర్థం అవుతుంది? 4వది ఏంటంటే నిత్య నివాసి అయిన వాడు. ఇలాగూ సెలవిస్తున్నాడు. చాలా గురించి ఎలాగూ సెలవిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడిని అంటున్నాడు.
ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎలాంటి వాడిని అనుకుంటున్నారయ్యా? మహోన్నతమైన పరిశుద్ధ స్థలాలలో నివసించేటువంటి వాడను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడనైనప్పటికీ కూడా నేను వినయము గలవారి యొక్క ప్రాణమును, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంత తగ్గించుకొని, ఆయన ఎందుకు వచ్చాడు ఇంత ఖాళీగా ఏమీ లేనోడుగా అని మనం ఆలోచన చేస్తే, ప్రభునందు ప్రియులరా, ఆయన వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓసారి అందరూ చప్పట్లు కొట్టండి. వినయము కలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది అర్థమైందా? ఎవరైనా వినయము గలవారిని ఉజ్జీవపరుస్తారండి, నలిగిన ప్రాణాన్ని ఉజ్జీవపరుస్తారండి. కానీ ఆ మహోన్నతుడైన, ఆ గొప్ప దేవుడైన ఆ ప్రభువు ఎలా వచ్చాడట? వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవం చేయడానికి, నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదవండమ్మా. తర్వాత ఎందుకు వచ్చాడంటే, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ఆ వాళ్ళతో, అంటే వినయము కలిగిన వారు, విరిగి నలిగిన హృదయంతో మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభునందు ప్రియులరా, 51వ సంకీర్తన 19వ చరణం మనం చదివితే ఇలాగున వ్రాయబడి ఉంది. త్వర చదువుదాం. సామ్ నెంబర్ 51 వర్స్ 19 మనం గమనిస్తే, అప్పుడు నీతియుక్తమైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములు అగునప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను అర్పిస్తాడు. 17వ వచనం చదవండి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేసేవాడవు కాదు. ప్రభునందు ప్రియులరా, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విరిగి నలిగిన వారి హృదయాలను ఉజ్జీవపరచడానికి, వినయము గలవారి యొక్క హృదయమును ఉజ్జీవపరచడానికి, ఎవరు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప పరిస్థితిలో ఉన్నా, ఏదో పరిస్థితిలో చాలా నలిగిపోయి, అలసిపోయి, వేసారిపోయి, వేదనతో కృంగిపోయి మనుషులు ఉంటుంటాం. అటువంటి వారిని ఉజ్జీవపరచడానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులరా, ఈ సందర్భంలో నేను జ్ఞాపం చేస్తున్నాను, నేను వాస్తవం చెప్తున్నాను, నేను సజీవ సాక్షిగా మాట్లాడుతున్నాను. అదేమిటనంటే, దాదాపు 25 సంవత్సరాల క్రితం ఓ సంఘటన జరిగింది. మేము సంఘం ప్రారంభించిన తొలి దినాలు అవి. చిన్న సంఘంగా నడిపించబడుతూనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో కోటాలు పెడతా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్లకి మా వాళ్ళు వాచ్మెన్లు గాను, పనివారు గాను ఏదో ఉంటూ, లేకపోతే అక్కడ అద్దెలుకుంటూ ఉన్న క్రమంలో అపార్ట్మెంట్స్లో కోటాలు పెడతా ఉండేవాళ్ళం. ప్రభునందు ప్రియులారు, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అలా జరుగుతున్న క్రమంలో ఒక కుటుంబం మా చర్చికి వచ్చారు విశాఖపట్నంలో. వస్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, చాలా కాలం అయింది పెళ్ళయి, కానీ వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేనటువంటి ఆ సందర్భంలో ఒక విషయం జరిగింది. అదేమిటనంటే, మా గురించి ఎవరో చెప్తే మా చర్చికి వచ్చారు. చిన్న గదిలో ఆరాధన జరుగుతుంటే అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని బట్టి మేమేం చేసామంటే, వాళ్ళు ఎక్కడున్నారండి అడ్రస్ అడిగితే, పలానా అపార్ట్మెంట్లో వాచ్మెన్ అయ్యారండి, మీరు అక్కడ మా ఇంటికి రండి అయ్యారంటే మేము వెళ్ళాము. ఎక్కడంటే డాబా గార్డెన్ ఇండియన్ బ్యాంక్, విశాఖపట్నం డాబా గార్డెన్ ఇండియన్ బ్యాంక్, ఇప్పుడు ఆ బ్యాంక్ లేనట్టుంది. అక్కడ ప్రక్కన బిల్డింగ్ అపార్ట్మెంట్లో వాళ్ళు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళి మేము మాట్లాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు ప్రార్థన చేశాక దేవుడు అద్భుతం చేసి ఏం చేశాడంటే, వాళ్ళిద్దరు భార్య భర్తలకి ఒక మగబిడ్డని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
చప్పట్లు కొడితే ఏమని కనపడతాం ప్రియులారా? నిజంగా నా భార్య నేను కూడా ఇద్దరం అందులోమే. అప్పుడు మాకు నా భార్యకి జాబ్ లేదు, మేమిద్దరం సేవలో సువార్తలో తిరుగుతూ ఉండేవాళ్ళం. మా పాప పుట్టింది అప్పటికి, ఆ పాపను ఎత్తుకుని వెళుతూ ఉండేవాళ్ళం. అలాగ సువార్త చేస్తున్న క్రమంలో వాళ్ళకి ఎప్పుడైతే ఆ బాబు పుట్టాడో ఆ బాబుకు పేరు పెట్టుకోవడానికి వాళ్ళు కూటం కూడా పెట్టుకున్నారు. ఆ క్రమంలో ఏమైందంటే ఆ అపార్ట్మెంట్లోకి మేము వెళ్ళి వస్తున్న క్రమంలో ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నాడో ప్రభునందు ప్రియులారా, ఆ బిల్డింగ్ ఎవరైతే కట్టాడో అపార్ట్మెంట్స్ కట్టిస్తున్నారో ఆ ఓనర్ యొక్క భార్య ప్రభు బిడ్డ. దేవునికి స్తోత్రం చెప్పండి. రహస్యంగా ప్రభుని నమ్ముకుంది ఆవిడ. కాకపోతే వాళ్ళు వైశ్యస్ కౌంట్లు కావడం వల్ల మరి ఆయన ఆవిడ భర్త ఇష్టపడాడు కనుక ఆవిడ రహస్యంగా నాతో కూడా 2-3 సార్లు ప్రార్థన చేయించుకుంది. ఒక రోజున ఆవిడ ప్రార్థన చేయించుకోవడం చూసినట్టున్నాడు. ఏమైందో తెలియదు. ఆయన అన్నాడంట, నాకైతే గుర్తులేదు కానీ మొన్న ఏదో సందర్భంలో చెప్పాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఈ అపార్ట్మెంట్లో కాలు పెట్టావంటే నీ కాళ్ళు ఎరగొడతా. వింటున్నారా? ఈ అపార్ట్మెంట్లో కాలు పెట్టావంటే కాళ్ళు ఎరగొడతా. ఎందుకో తెలుసా? నీ కళ్ళు కనబడవు, ఇప్పుడు కాలు కూడా నడవలేవు, జాగ్రత్త అని హెచ్చరించాడంట. నాకు గుర్తులేదు కానీ మేము వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళం, కోటాలు పెడతా ఉండేవాళ్ళం, అన్నీ జరుగుతూ వచ్చాయి. కొన్ని రోజులకి ఏమైందంటే అతను కడుతున్న ఆ అపార్ట్మెంట్ కూలిపోయింది. ప్రభునందు ప్రియులారా, 5 అంతస్తుల అపార్ట్మెంట్ కూలిపోయింది. నేను అది సజీవ సాక్ష్యం ఇప్పుడు ఉన్నారు ఆయన, అందుకనే ఆయన గురించి చెప్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అపార్ట్మెంట్ కూలిపోతే దాని కింద ఒక కుటుంబం ఉండిపోయారు. ఈ 8 ఎంతమంది ఉండిపోయారు, దానికి కావలిగా వస్తున్నారు. అటువంటి సందర్భంలో 18 కేసులు బనాయించారు. కలెక్టర్ గారు అక్కడే ఉన్నారు, మొత్తం అధికారులు అందరూ విశాఖపట్నానికి చెందిన వాళ్ళు అందరూ వచ్చేసారు. ఆయన్ని అరెస్ట్ చేయండి, తీసుకెళ్ళండి అంటున్నారు. తెల్లవారుజాము 2 గంటలకు ఎప్పుడు కూలిపోతే 8 గంటల వరకు దాన్ని ఆ మనుషులు ఉండిపోయారు. ఎలాగొస్తారు అన్నప్పుడు అప్పుడు మా విశ్వాసం ఉంది కదా, ఆమె ఈయన ఏం చేస్తున్నాడంటే ఇంకా నా పని అయిపోయింది, నేను ఆత్మహత్య చేసుకుందామని దీనిలోకి వెళ్ళిపోయి దాక్కొని ఆ గాజులు పెంకులు పగలు కొట్టేసుకొని నలిపేసుకొని తాగేద్దామని ఇందులో వేసుకొని వెళ్ళిపోతున్నాడు. చాలా చల్లిపోతుంటే ఈ వాచ్మెన్ భార్య ఉంది కదా, ఆవిడ ఊరుకోవట్లేదు. ఈ వెనక వెళ్తుందంట. అయ్యగారండి ఒక్కసారి ప్రార్థన చేసుకోండి, యేసయ్యను అడగండి అయ్యా అంటే, ఏంటే నన్ను తినేస్తున్నావు, నేను చచ్చిపోతాను, వదిలేవే నన్ను అని చాలా తిడుతూ ఆయన ఇష్టానుసారంగా అటు ఇటు తిరుగుతుంది. ఈవిడ వదలట్లేదు. ఆఖరికి చెప్పగా జరిగిన సంగతి ఏంటంటే, సరే ఎందుకో చెప్పింది కదా, ఒక్కసారి ప్రయత్నం చేస్తాను, ఈ దేవుడిని కూడా ఒక దేవుడిగా అనుకుంటాను. దేవా నువ్వు ఏదో దేవుడు అని చెప్తారు వీళ్ళు, కాబట్టి నా జీవితంలో ఈ అద్భుతం చెయ్యి. ఆ కింద ఉన్న వాళ్ళు ఒక్కడ కూడా చనిపోకుండా బయటకు వస్తే నిన్ను నమ్ముకుంటాను ఆయన అన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఆ మాటని వెళ్ళి గుణపం గడ్డపాలుగా ఉంటుంది కదా, గుణపం అది పట్టుకొని నెమ్మది తవ్వుకుంటే ఇతను అలాగే టైం వేస్ట్ చేస్తున్నాడు, తీసుకెళ్ళిపోండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోండి, కలెక్టర్ గారు కేకలా వేస్తున్నారట. కానీ అతను, అయ్యా కొంత ఓర్చుకోండి, వాళ్ళు బయటకు వస్తారండి, నేను బయటికి తీసుకొస్తాను అని తవ్వుకుంటా లోపలికి వెళుతున్న క్రమంలో వాళ్ళకి వెలుగు కనబడి, అయ్యా ఇక్కడ ఉన్నామయ్యా అని కేకలు వేసినప్పటికీ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళని ఆ లోపల నుంచి బయటికి తీసుకొచ్చారు. సుమారు 8 గంటల సేపు లోపల ఉన్న కుటుంబం ఏమి చెక్క చెదరకుండా ప్రాణాలతో బయటకు వచ్చారు. చప్పట్లు కూడా దేవుని కనపరుస్తారా? ఒక అపార్ట్మెంట్ కూలిపోతే చనిపోరమ్మా? నిజంగా చెప్పండి. 18 కేసులు వేశారండి. ఆయన ఎవరో కాదు, భోగి శాంతారావు అనేటువంటి ఆ మహానుభావుడు ఈ రోజున దేవుని కొరకు ఎంతో కష్టపడి వాడబడుతున్నాడు. 2 చెల్లిపైకి దేవుని స్తోత్రం చెప్తారా? ఆయన ఆ సందర్భంలో చెప్తుంటాడు, ఒక గుడ్డైన వల్ల నేను రక్షింపడ్డానని. ఆయన ఎవరో కాదు, నన్నే వాడుకున్నాడు యేసయ్య. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఎందుకు చెప్తున్నాను? ఆ కృంగిపోయిన వేళలో, ఆ చింతించిన వేళలో, ఆ నిరాశ నిస్పృహ చెందుతున్న ఆ టైంలో అతన్ని ఆదరించే వాళ్ళు ఎవరుంటారు? ఇతను ఇక చనిపోవడం తప్ప వేరే గతి ఉందా? గత్యంతరం ఉందా చెప్పండి? ఖచ్చితంగా చనిపోతాడు, ఆత్మహత్య చేసుకొని ఏదో అయిపోతాడు. నిన్నగాక మొన్న ఒక అమ్మాయి, మా చర్చి విశ్వాసి, తన తండ్రి గురించి చాలా కాలం బట్టి చెప్తుంది, తన భర్త గురించి తండ్రి గురించి ప్రార్థన చేస్తున్నాను. అయ్యోమైన అమ్మాయి చేస్తున్న క్రమంలో వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడంట.
అయ్యా మొన్న చనిపోయాడని తెలిసాక 3వ రోజున నేను చేయలేదు, ఫోన్ ఆమె చేసింది. చేస్తే మరి ఎందుకు చేసిందో కానీ నేను అన్నానమ్మా సారీ అమ్మా, నాన్న ఇలా చనిపోయాడంట కదా, నేనేమో మాట్లాడడానికి టైం కుదరలేదు, ఇంత బిజీ అయిపోయానమ్మా, ప్రార్థన చేస్తున్నాను అని మీరు ఏడుస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఈ టైంలో ఏం మాట్లాడతానని చేయలేదని చెప్తే, అవునండి అయ్యారండి నాన్న చనిపోయాడండి అంటే, ఎలాగ చనిపోయాడమ్మా అని అంటే, నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ప్రభు బిడ్డ, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే అతడు అనుభవించే బాధ ఇలాంటి బాధ కాదు, ఒక్క ట్యాబ్లెట్లే 1500 రూపాయల ట్యాబ్లెట్ అంట. అలాంటి ట్యాబ్లెట్లు రోజుకి 3-4 వేసుకోవాలి. అయినప్పటికీ వాళ్ళు ఎవరో హాస్పిటల్లో మీకు ఫ్రీగా ఇస్తామని చెప్పారు, ఇచ్చారట కూడా మొన్న. కానీ ఆ బాధ భరించలేకపోతున్నాడు, ఆహారం తీసుకోలేకపోతున్నాడు, ఫైల్స్ పక్కన లోపల ఊపిరితిత్తుల్లో ఏమో అయిపోయింది. ఇక ఈ బాధ భరించలేక ఇక నేను చచ్చిపోతే బాగుండు అనుకొని వీళ్ళు ఎవరు లేని టైంలో చూసి ఆ శుక్రవారం తెల్లవారుజామున అతను ఆత్మహత్య చేసుకున్నాడు. చూడండి, కృంగుదలకు, వేదనకు, ఆ బాధకు తట్టుకోలేక తాళలేక ఏమవుతారు? ఆత్మహత్య చేసుకుంటారు, సూసైడ్ చేసుకుంటారు. కానీ ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు యొక్క వాక్యము కృంగిన వారిని లేవనెత్తడం కొరకు, వినయము గల వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, వినయము గలవారి యొద్దను నలిగిన హృదయము గలవారి యొద్దను నివాసం చేయడానికి అంత గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఏదో హడావిడిగా ఉండలేదు. ఆయన వచ్చి ఏదో హట్టహాసంగా నైవేద్యాలు ఇంకోటి అందుకోలేదు. ఆయన ఏం చేశాడు? ఆ విరిగి నలిగిన వారిని, దీనస్థితిలో ఉన్న వాళ్ళని, బాధపడిన వారిని, ఎక్కడెక్కడ ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళని చూశాడు. ప్రియులారా, రక్తం స్రావం కలిగిన 12 ఏళ్ల బట్టి బాధపడుతున్న ఆ స్త్రీ రహస్యంగా ఆయన వస్త్రాన్ని తాకగానే ఆమెకి స్వస్థత కలిగించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 12 ఏళ్ల పిల్ల చనిపోతే ఇక చనిపోయింది, ఆ పిల్లని ఇక పాతి పెట్టేస్తారు, సమాధి చేస్తారు. మంచి వేడుకగా, అంటే తెలుసుగా చనిపోయినప్పుడు ఏం చేస్తారు, ఆమె హడావిడిగా ఉంటున్న టైంలో ప్రభువారు చేయి పట్టుకుని అమ్మా లెగు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒక విధవరాలకి ఒకే ఒక కొడుకు, అయ్యో నేను ఇంకెందుకు ఈ భూమి మీద బ్రతకడం, వేస్ట్, నా కొడుకు చచ్చిపోయాడు అని ఆమె వాపోతుంటే ఆ మోస్తున్న పాడెను ముట్టగానే పిల్లోడు లేచి కూర్చున్నాడు. చప్పట్లు కూడా దేవుని కనపరుస్తారా? ఇలాంటివి ఎన్నెన్నో అద్భుతాలు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు చూపించిన ప్రభు ఆఖరికి చనిపోయిన వారిని సైతము బ్రతికించిన దేవుడు ఆయన ఈ లోకంలో ప్రాణం పెట్టవలసి వచ్చింది. ఏంటి ఈ సిలువ? ఏంటి సిలువ మనిషికి విలువ ఎలా తెచ్చింది? ఈ సిలువ ధ్యానాలు ఎందుకు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ప్రభునందు ప్రియులరా, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. ఎవడును నా ప్రాణం తీసుకోలేడు, నా అంతట నేనే దానిని పెడుతున్నాను. ఆ దానిని పెట్టుటకు నాకు అధికారం ఉంది, దాని మళ్ళా నేనే తీసుకుంటాను, నాకు అధికారం ఉంది. ప్రభునందు ప్రియులరా, నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞను పొందాను అని చెప్తున్నాడు. ఆయన ఎవరో చంపేలేదు, ఆయన్ని చంపడం, ఆయన్ని శిలువ వేయడం అనేది దేవుని సంకల్పం. ఎందుకంటే లోక కళ్యాణార్థం, మనుషుల విమోచన కొరకు, పాప విమోచన కొరకు, పాప విమోచన క్రయధనముగా ఆయన రక్తం ప్రోక్షింపబడాలి. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము నుండి ఆ మనుష్యుడు విముక్తి చెందాలి అనంటే ఆ యొక్క పరిశుద్ధ మానవుడి యొక్క రక్తం ఈ భూమి మీద చిందించబడాలి. ఈ భూమి మీద పరిశుద్ధ మానవుడు అనేవాడు ఎవడూ లేడు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకున్నాడు. కాబట్టి ఏ మనుషుడు పరిశుద్ధుడు కాదు. మరి పరిశుద్ధ మానవుడిగా ఈ భూమి మీదకి ఆ దేవాది దేవుడే రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, మీరు గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువారు ఆదిలోనే ప్రవచించాడు ప్రియులారా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగును, అది నిన్ను తల మీద కొట్టును. అది అనంటే స్త్రీ యొక్క సంతానమైన క్రీస్తు నిన్ను తల మీద కొట్టును,
అది దానిని నువ్వు మడి మీద కొడతావు అని సాతానుతో ప్రభువారు మాట్లాడుతున్నాడు. అంటే స్త్రీ సంతానంగా ఈ భూమి మీదకి పరిశుద్ధ మానవుడిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మనుషులను విమోచించుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ ఈ మైనర్ పట్టుకో. దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన ఆ విధానం బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, అనుకోకుండా ఏదో జరగనట్లు అయ్యో ఆయన ఎవరో సిలువేసి చంపేశారు కాబట్టి ఆయన ఏదో బాబోయో అయ్యో పాపం అని మనం చింతించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. ఆదిలోనే ఆయన గురించి ప్రవచించబడింది. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ప్రైజ్ ది లార్డ్. అమూల్యమైన రక్తము యేసు రక్తము. శిలనైన నన్ను మార్చింది యేసు రక్తము. కఠినమైన మనుషులను మార్చింది యేసు రక్తము. మనకు తెలుసు ప్రియులారా, ఆ వాక్యం కూడా చెప్పబడింది మన కోసం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మైకేంటి ఇంత వీకు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, సమస్తమైన దుర్నీతి నుండి నువ్వు పవిత్రుడు కావాలంటే, నీవు పవిత్రురాలివి కావాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేత కడగబడాలి, విమోచించబడాలి. మనకు ఆ సంగతి తెలియట్లేదు. కాబట్టి ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. మరొక వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ప్రభునందు ప్రియులారా, వాక్యం చూస్తే యెషయా గ్రంథం లూకా సువార్త. ప్రభునందు ప్రియులారా, లూకా సువార్త 4వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం ప్రభునందు ప్రియులారా 18వ వచనం చదువుదాం. లూకా సువార్త. ప్రభు ఆత్మ నా మీదనున్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకు, గుడ్డివారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, ప్రభువారు మన కోసం వచ్చింది అందుకే, విమోచన క్రయధనముగా తన రక్తాన్ని అర్పించడం కొరకు,
తన ప్రాణమును పెట్టుట కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఈ ప్రేమ సువార్త విషయంలో నేను ప్రకటించేటువంటి మాట ఏంటంటే, ఏదో ఆనవాయితీగా ఆచారాత్మకంగా శిలువ ధ్యానాలు చేసుకోవడం కాదు. ఎంత గొప్ప త్యాగం చేసినా ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుకి మనం అర్పించవలసిన విషయం ఏంటి? ప్రభునందు ప్రియులారా, క్రిస్మస్ సందేశంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. 3 జ్ఞానులు ప్రభు అయిన యేసు క్రీస్తును ఏం చేశారు? దర్శించారు అని. కానీ 4 జ్ఞానులు ఆయనను దర్శించడానికి బయలుదేరి వచ్చారు. తూర్పు దేశం నుంచి ఎంతమంది వచ్చారటమ్మా? అమ్మా చెప్పండి. 4 జ్ఞానులు వచ్చారు. కానీ అందులో ఒక జ్ఞాని తప్పిపోయి, లేకపోతే తీవ్రవాదులకు దొరికిపోయి ఆ ముఠాలో చేర్చబడి దారి తప్పిపోయాడు. ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భంలో మీకు ఏం చెప్తాను తెలుసా? ఆ దొంగగా మారిపోయిన ఆ జ్ఞాని యొక్క విమోచన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎలా చెప్పగలరని అంటారా? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు సిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాట, నేడు నీవు పరదేశులో ఇవాళే ఉంటావు. ఆ మాట ఎందుకు పలికాడంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని సిలువలో వేలాడుతున్న ఒక దొంగ పలికినప్పుడు, ఆ వేలాడుతున్న దొంగ ఎవరో కాదు, తప్పిపోయిన జ్ఞానియే. ప్రభునందు ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరొక విషయం, బరబ్బా లాంటి కూనీకోరైన వ్యక్తి రక్షింపబడ్డానికి ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చినాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మళ్ళీ జ్ఞాపకం చేయడానికి ఆ మాట కారణం అది. ఎందుకో తెలుసా? బరబ్బా ఇస్కరియోతు యోధ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అయ్యా నిన్ను రాజుగా చేస్తాం, నీకు కిరీటం పెడతాం, ప్రజలందరూ నీ వెనకాల ఉన్నారు, మాకు కత్తి బలం ఉంది, కాబట్టి రోమన్ ప్రభుత్వాన్ని కూల్చేద్దాం, నువ్వే రాజు అవుదయ్యా, మాతో వచ్చేయ్యా అని యేసయ్యని అడిగితే, అయ్యా నీ ప్రజలు నా ప్రజలు ఒకటే అని వాళ్ళు పిలిచినప్పటికీ కూడా ఒకటే చెప్పాడు, ఒక మాట చెప్తానయ్యా, అవసరమైతే మీకోసం నా ప్రాణాన్ని పెడతాను కానీ నీ మాటను నేను మన్నించలేను అని చెప్పాడు. అంటే ఈ ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టడానికే వచ్చాను తప్ప నా రాజ్యాన్ని నేను సంపాదించుకోవడానికి, స్థాపించడానికి, ప్రజల చేత మెప్పు పొందడానికి నేను రాలేదు. అంటే ఈ భూమి మీద ప్రాణం పెట్టడానికే నేను వచ్చాను అని ప్రభు చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు వారు సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన వెనకాల ప్రభు ప్రభు అని అరుచుకుంటూ వెళ్తుంటాడు ఈ బరబ్బా. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభువుని సిలువ వేసి బరబ్బాని ఏం చేశారు? విడుదల చేశారు. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళేటప్పటికి మంచాన పడి ఉన్న తన భార్య లేచింది. ఆవిడ ఇంట్లో హ్యాపీగా కనబడుతుంది. తన కొడుకు వాడు స్వస్థత పొంది వీధిలో ఆడుకుంటున్నాడు. ఏమిట్రా సంగతి అంటే, అమ్మ బాగుంది నాన్న అని చెప్పినప్పుడు లోపలికి వెళితే ఏంటమ్మా అంటే, ఆయన ఎవరో యేసటండి, ఆయన సిలువ వేస్తే ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే, సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అయ్యా అని అన్నప్పుడు ఆయన ఇలా చూడగానే నాకు స్వస్థత కలిగింది. ఆయన ఆమె బరబ్బా యొక్క భార్య సాక్ష్యం చెప్పింది. తన కొడుకును చూచాడు, వెంటనే యేసయ్యను, ఆ సిలువ మోస్తున్న యేసయ్యను వెంబడించుకుంటా పరుగెత్తుకుంటూ వెళుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, చిన్న పిల్లవాడప్పుడే యేసు ప్రభు 2 ఏళ్ళ వయసులో ఉంటప్పుడు 2 ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలందరి తలలు నరికించాడు. ఎవరు? హేరోదు నరికించాడు. ప్రభునందు ప్రియులారా, అలాంటి సమయంలో ఐగుప్తు దేశానికి వెళ్ళిపోమని దేవదూత చేత ప్రభు యోసేపు మరియలకు కబురు చెప్తే వీళ్ళు వెళ్ళిపోతున్న క్రమంలో అక్కడ ఈ బరబ్బా వాళ్ళ నాన్న అడ్డగించి వీళ్ళను చంపబోతే, ఎవరిని? యోసేపు మరియను ప్రభు అయిన యేసుక్రీస్తును చంపబోతుంటే ప్రభునందు ప్రియులారా, అప్పుడు ఆ బరబ్బా యొక్క తల్లి వీళ్ళని ఆపి, అయ్యా నువ్వు అలాంటి పాపం చేయొద్దు, ఇప్పటికే మన బిడ్డ భయంకరమైన కురూపిగా ఉండి కుష్ఠతో బాధపడుతున్నాడు, ఇంకా పాపం చేస్తావా అని చెప్పి అతన్ని వాదించి ఆపి
వీళ్ళని ఆ బరబ్బా తల్లి వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ రాత్రి తలదాచుకోమని చెప్పినప్పుడు వెంటనే ఇంట్లోకి వెళ్ళిన ఆ మరియా తెల్లవారు లేచి మళ్ళీ బయలుదేరి వెళుతున్న సమయంలో చూసినప్పటికీ ఆ పిల్లోడు కురూపిగా కనబడేటప్పుడు, ఎవరు బరబ్బా అనే పిల్లోడు కురుపుగా కనబడితే ఏంటమ్మానంటే, అయ్యా అమ్మ ఏ శాపమో తెలియదు ఇలాగ అయిపోయాడమ్మానంటే, యేసయ్యను ఇదిగో నా కుమారుణ్ణి నేను నీళ్ళలో ముంచి లేపగానే ఆ నీళ్ళలో నీ కొడుకును దించు అని చెప్పిందంట మరియా. స్తోత్రం చెప్తారా? ప్రభువునందు ప్రియులారా, వెంటనే అదే పని ఆ తల్లి చేయగానే బరబ్బా ఆ రోజే స్వస్థపరచబడ్డాడు. దీనికి అంతటికి కారణం ఏమిటనుకుంటున్నారు? యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకపోతే, ఆయన ఈ భూమి మీద నరావతారిగా జన్మించకపోతే, అమ్మ మాట్లాడదు పిల్లలతోని, మీరు ఎందుకు వచ్చారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెబుదాం. ప్రభువునందు ప్రియులారా, యేసయ్య తన కృప అనుగ్రహించిన ఆ విధానం బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించకపోతే, 33.5 సంవత్సరాలు బ్రతకకపోతే, ఆయన సిలువలో ప్రాణం పెట్టకపోతే ఆ దొంగకు రక్షణ లేదు, ఆ బరబ్బాకు రక్షణ లేదు. ఇక్కడున్న కూర్చున్న చాలామందికి అందరికీ కూడా విమోచన లేదు. ఒకప్పుడు నేను కూడా అనుకుంటుండి, యేసు ప్రభు గురించి వింటున్నప్పుడు పలానా కులస్తుల దేవుడు, పలానా మతస్థుల దేవుడు, పలానా అమెరికా వాళ్ళ దేవుడు, తెల్లవాళ్ళ దేవుడు అంటూ దూషిస్తూ ఉండేవాడిని. ఇక్కడే భీమవరం దగ్గర కోనాలపల్లి శివర సూర్యారాపేట గ్రామంలో నేను పెరిగాను. ప్రభునందు ప్రియులారు, ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నా మనోనేత్రాలకి అంధత్వం ఉండుటను బట్టి, పుట్టుగుడ్డివాడినే కదా, అందుచేత నేను నమ్మక నా కులాన్ని బట్టు, నాకున్న దీన్ని బట్టు గర్వించి ఆ ప్రభువును తృణీకరించాను. కానీ 22 సంవత్సరాల వయసు వరకు కూడా ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు నన్ను ప్రేమించి తన సిలువ రక్తాన్ని నా కొరకు తండ్రి వైపు చూపిస్తూ, పరలోకం వైపు చూపిస్తూ నన్ను ప్రేమించి నన్ను ఓర్చుకోవడం బట్టి 22 సంవత్సరాల వయసులో సాక్షాత్తు ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకోవడం బట్టి ఈ రోజున ఆయన సాక్షిగా నిలబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇలాగే ఎన్నో సాక్ష్యాలు, ఎంతోమంది విమోచించబడుతున్నారు, ఎంతోమంది రక్షింపబడుతున్నారు. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆది అందు వాక్యమైన దేవుడు, జీవవాక్యమైన ప్రభు శరీరధారిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే అందరి చేత దండలు ఎంచుకోవడానికి కాదు, ఘనత పొందడానికి కాదు, మనందరికీ గౌరవ స్థానాన్ని తేవడానికి, మనందరినీ ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిలబెట్టడానికి, ఈ గుర్తింపు ఇవ్వడం కొరకు యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు. ఆయన ఎందుకు వచ్చాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం త్వర చదివేద్దాం, ముగించేద్దాం ప్రియులారా. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు? దరిద్రుడాయను. ఏమీ లేనివాడైపోయాడు. అంటే భూ సంబంధమైన ధనము కాదు, పర సంబంధమైన ధనము, శాశ్వతమైనటువంటి ధనము. అక్కడ చిమ్మిట కొట్టదు, చెదలు పట్టవు. అర్థమవుతుందా? ఈ రోజున యేసు ప్రభు తను చేసిన ఆ త్యాగానికి గుర్తుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరిస్తే చాలు. నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటే చాలు. ఇందాక మనం చదువుకున్నాం, నువ్వు నీ పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక నీ ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రుడిగా చేసి తన పరిశుద్ధ రక్తం చేత నిన్ను శుద్ధిపరుస్తాడు, అనేకులకు ఆశ్చర్యకరమైన సాక్షులుగా నిలుపుతాడు. కాబట్టి ఈ రాత్రి వేళ ఒకసారి ఆలోచన చేసి, ఆనవాయితీగా ఏదో మామూలుగా ఆలోచన చేయొద్దు. ప్రతి ఒక్కరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, యేసయ్య నిన్ను ప్రేమించి తన కృప నీ పట్ల చూపించి ఆయన కనికరం చేత నిన్ను విమోచించుటకు ఇష్టపడిన ఆ ప్రభు విమోచన క్రయధనముగా నీ కొరకు
ప్రాణం పెట్టుటకి ఈ లోకానికి వచ్చాడు. మరి నీ నుండి కోరేదేంటి? నీ ఆత్మను యేసయ్యా నీకు అప్పగించుకుంటున్నాను ఆయన అని నువ్వు కోరుకుంటే చాలు. ప్రభువారు తన దయా సంకల్పం చొప్పున నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక్కసారి ప్రభుతో మాట్లాడు. ఆయన చేసిన త్యాగానికి నువ్వేమి ఇవ్వగలవు? నువ్వేమిచ్చినా ఆయనకి ఇష్టం కాదు. నీ హృదయం ఇస్తే చాలు. నీ హృదయంలో ప్రభువా నా హృదయంలోకి రానాయన అని నువ్వు పిలిస్తే నీ హృదయంలోనికి ఆయన వచ్చి కొలువుండి నిన్ను ఆశీర్వదించి, నిన్ను విమోచించి, నిన్ను రక్షించి, నేను అనేకులకు సాక్షిగా నిలుపుటకు ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకో. ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. యేసయ్యతో మాట్లాడు. అయ్యా యేసయ్యతో మాట్లాడు. అమ్మా యేసయ్యతో మాట్లాడు. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. మంచిది. అందరము కొద్ది నిమిషాలు మన హృదయాలను మనము పరిశీలన చేసుకుందాం. ఈ జీవవాక్కులు మనలో ప్రవహింప చేయడానికి, మనలో నిత్య జీవ వారసులుగా చేయడానికి, ఆయన నీతిని మనపైన ఉంచి మనల నీతిమంతులుగా చేసి పరలోక రాజ్య వారసులుగా మనల్ని ఉంచడానికి, మన పాప భారం అంతా మోసుకొని పోయి నీ కాడిని మన కాడిని తేలికపరిచి మన ప్రయాణాన్ని చక్కపరిచి మన మార్గములకు వెలుగై ఉండి ఆ జీవ మార్గంలోనికి మనలందరినీ నడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. అందుకే ఆ దేవాది దేవుడు ఈరోజు ప్రపంచమంతా ఆయన కీర్తించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఈ లోకానికి పరిచయం చేసిన ప్రేమ, చూపించిన ప్రేమ, ఈ లోకం మీద ఆయనకున్న ప్రేమ. కనుక మనందరము దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, స్తోత్రము నాయన. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యనున్న పాస్టర్ గారు వచ్చి మరి వాక్యాన్ని బట్టి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రశ్న మహోన్నతుడా, మహోగణుడా, అచ్యున్న సింహాసపైన ఆశనుడా, పరిశుద్ధుడు 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 నిత్య వేల దూతలతో పొడింపడుతున్న మా దేవా యేసయ్య, నీ కృపను బట్టి నీ దయని బట్టి ప్రభా గడిచిన యొక్క తండ్రి ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు నీ కృపలో కాచి కాపాడి రాత్రికాల సమయంలో ప్రభా ఆసన్న మందగా కూడుకుని రీతిగా తండ్రి నీ నామాన్ని మహింపచ్చి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన గొప్ప తరుణాన్ని మీరు నాకు మాకు దయచేసినందుకు దేవా నీకే లెక్కలేని కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ ప్రార్థన కూడికి నాన్న మహిమకరంగా ప్రభా ఇంతవరకు మీరు ఘనంగా జరిపించుకున్న దేవా, పాటల ద్వారా నాన్న మహిమ తెచ్చుకుని ఉన్నారు కదా ప్రభా. అలాగనే ప్రభా నీ దాసులు ఏడంత ఆత్మశక్తి అభిషేకం నీ దాసుల ముఖాంతలోంచి మీరు నాతో మాతో నీ వాక్యం ధర తేటగా చూటిగా మీరు మాట్లాడి ఉన్నారు కదా ప్రభా. వాక్యం వినటం వల్ల తండ్రి మాలో విశ్వాసం కలుగుతుందని చెప్పి ఉన్నావు కనుక ప్రభా, ఈ వాక్యం జుంటితేనే దారుల కంటే మధురము కదనని నీ వాక్యం విన్నప్పుడు ప్రభా నా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని ప్రభా. యేసయ్యా నీ వాక్యాన్ని ప్రభా మా హృదయమైన పాలకు ముద్రించుకొని అందరూ నీ వాక్యాన్ని ఎవరు వేసుకుని అందరినీ వాక్యానుసరం జీవితాలు ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా. అవును ప్రభా యేసయ్యా నీవైతే ప్రభా నరరూపికి లోకానికి వచ్చి ప్రభా నశించిపోతున్న మమ్మల్ని రక్షించడానికి మానవుడిగా వచ్చి ఉన్నావయ్యా. నీ పరిశుద్ధ రక్తాన్ని అనేసి నా కొరకు మా కొరకు సిందించి ఉన్నావు కదా ప్రభా. యేసయ్యా ఇదిగోండి ప్రభా నీవైతే తండ్రి నీ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు కదా ప్రభా. నానా వినయం గల వారి ప్రార్థనలు ప్రభా నువ్వు ఆలకిస్తానంటున్నావయ్యా. వినయం గల వారిని ప్రభా యేసయ్యా వారికి తండ్రి యేసయ్యా నువ్వెంతగానో ప్రభా ప్రతి విషయంలో తోడై ఉంటానని చెప్తున్నావు కదా ప్రభా. అయ్యా మా ప్రాణాలు ఉజ్జింపజేస్తానని చదివిస్తున్నావు కదా ప్రభా. నాయన నీ సన్నిధిలో ప్రభా ఇరిగి నలుగురు ఎదుటి ఎవరైతే వచ్చి ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా వాళ్ళ ప్రాణాలు ఉజ్జీవపరచమని అడుగుచున్నానయ్యా. వాళ్ళ యొక్క ఆత్మలు నీలో తండ్రి ఉజ్జీవం పొందుకొని తండ్రి దినదినం ఫలాభివృద్ధి పొందేవారుగా బలపరచండి, స్థిరపరచండి ప్రభా. అయ్యా ఇక్కడ నీ వాక్యం విన్నప్పుడు ప్రభా ప్రతి ఒక్కరిని వాక్యానుసారమైన జీవితాలు జీవించినట్లు సహాయం దయచేయండి ప్రభా. ఎందుకంటే ప్రభా యేసయ్యా నీ వాక్యము తండ్రి మా బాధల్లో నెమ్మది ఇచ్చేది ప్రభా, ఆదరణ కలిగించేది కదా ప్రభా. నీ వాక్యానుసారం ప్రతి జీవితానికి కూడా నెనసి నీ వాక్యం ఆధారమైంది కనుక నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించే జీవితాలు నాకు మాకు దయచేయండి. నువ్వు మహోగణుడు మహోన్నతుడు అయి ఉన్నావు కదా ప్రభా యేసయ్యా. నీ ప్రేమ అయితే తన యుగయుగములు ఉంటుంది కనుక ప్రభా యేసయ్యా నీ ప్రేమకు సాటి అనేది ఏది కూడా లేదా. ప్రాణం పెట్టినంతగా నన్ను మమ్మల్ని ప్రేమించున్నావు కనుక ప్రభా నీ త్యాగాన్ని గుర్తెరిగి నేను మేమందరం కూడా నీ సన్నిధిలో ప్రభా యేసయ్యా వినయం కలిగి ప్రార్థించేవారిగా ఉంచి మా ప్రాణాలు
ప్రభా యేసయ్య మీరే ఉజ్జీవపరచమని అడుగుచున్నాను ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా ఈ రాత్రికాల సమయంలో తండ్రి కూడి వచ్చే వారందరితో మీరు వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు కనుక నా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని ప్రభా. నీ వాక్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ కూడా నానే సన్నిధిలో నవరవేసుకొని ప్రభా నీ వాక్యానుసరమైన జీవితాలు దయచేయండి ప్రభా. దినదినము తండ్రి ఆత్మలో అభివృద్ధి పొందేవారిగా ఉంచండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా యేసయ్య నీవైతే శరీరధారికి లోకానికి వచ్చినప్పటికీ నైనా నా మా పాపాల నిమిత్తమే కదా ప్రభా అయి ఉన్నావు కదా ప్రభా. నీవు చేసిన త్యాగం ఈ లోకంలో వ్యర్థంగా పోకూడదు కానీ ప్రభా నీ త్యాగాన్ని గుర్తెరిగి ప్రభా నీ నామానికి మెప్పు తెచ్చి జీవితాలు మాకు అందరికీ దయచేయండి అయ్యా. మా బ్రతుదినములన్నీ కూడా ప్రభా మేమైతే నీ నాన్న మహింపరిచేవారిగా నన్ను మమ్మల్ని అందరినీ బలపరచండి స్థిరపరచండి ప్రభా. ఇంకొన్ని దాసులు ఎడంత ఆత్మశక్తి అభిషేకం మీ సేవలో బహుబలంగా వాడుకోండి. మరి ముఖ్యంగా ప్రభా యేసయ్య నీ వాక్యం ప్రతి ఒక్కరిలో 30 దంతలు 60 దంతలు 100 దంతలు ఫలింపు దయచేసి ప్రభా. కూడి వచ్చే వారందరూ కూడా నేసే ఆత్మను ఉద్యోగం పొందుకొని ప్రభా ఇది మొదలుకొని ప్రభా ఇంకను నీకు దగ్గరగా లోకానికి దూరంగా జీవించే జీవితాలు దయచండి. విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితంలో భక్తి జీవితంలో బలపరచండి స్థిరపరచండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానం ఇచ్చి ఇంకా రక్షణ లేకంటే ఎవరైనా ఉండి ఉంటే ప్రభా రక్షణ లేని వాడు నావాడు కదా అని చెప్పుచున్నా కనుక అందరూ మారు మనసు రక్షణ పొందే గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రభా. ఇదిగోండి ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన కూడికి నాన్న మహిమకరం మీరు జరిపించుకున్నందుకు నాయన మరొకసారి నీకు లెక్కలేని కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాయా. కూడి వచ్చిన నీ దాసుల్ని ప్రభా ఇక్కడ కూడి వచ్చే సంఘాన్ని నీ గాయపడి పాదాలు చెంత పెడుచు సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ మా కొరకు త్వరలో రన్నేసే పరిశుద్ధ నామలో అతి మిక్కిలి నేను తడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమేన్. దేవునికి స్తోత్రం. అమ్మ వెళ్ళిపోకండి, ఉండండి, మీకోసం కొంచెం అల్పాహారం అంటే పలహారం సిద్ధపరిచి ఉన్నది కాబట్టి తీసుకుని వెళ్తారు. కానీ చిన్న దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి, మంచిది. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మనం తీసుకుందాం. మన మధ్యన సేవకులు ఉన్నారు, ఆయన ఆశీర్వాదం ఇస్తారు. ముగింపు ప్రార్థన నేను చేస్తాను, ఏకీభవించుతాం. ఇంతవరకు ఆ దేవాది దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ఆ దేవునికి మరొకసారి అందరం కలిసి ఒక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంచిదండి, ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పలహారం ప్రార్థన చేసుకుందాము. అందరము తలలు వంచండి. స్తోత్రము నాయనా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఘనమైన బలమైన నీ నామమునకు వేలాది వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి నాయన ఈ రాత్రి నాయన ప్రభా నీ సేవకులను మా మధ్యన నిలబెట్టుకొని చక్కని వర్తమానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు. ఏమి ఇవ్వగలము, ఏమిచ్చి నీ రుణము తీర్చగలము నాయన. ప్రతి దినము మాతో మాట్లాడుతూ మా హృదయాలను బలపరచుచు మా హృదయాన్ని నాయన ప్రభా స్థిరపరచుచు మా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మార్గములను సరళము చేయొచ్చు మమ్మల్ని నడిపిస్తున్న నా తండ్రి నీకు వందనాలు నాయన. ప్రభా ఈ రాత్రి నాయన ప్రభా ఇక్కడ జరిగిన ఈ కూడిక ద్వారా నాయన ఒక మాట ద్వారా పాట ద్వారా నాయన ఏ ముక్క ఏ యొక్క నాయన అంశము ద్వారా నీ బిడ్డలను పట్టుకున్నా మాకు తెలియదు. కానీ నాయన రానున్న దినాల్లో ఇక్కడ గొప్ప సువార్త జరగడానికి నీ కృప అనుగ్రహించండి అయ్యా. ప్రభా ఇలాగో కాదు కానీ ఇంకా ఘనమైన సువార్త ఇక్కడ జరగాలి నాయన. అట్టి కృప నీకు దయచేయండి నాయన, మీరే దయచేయమని అడుగుచున్నాను నా తండ్రి. ఇగో నీ బిడ్డలు నాయన ప్రభా ఆసక్తితో ఎదురు చూసిన వాక్కులను అందించాను. నిజమే కదా నాయన, మేము ఏదైతే విన్నామో, ఏదైతే కన్నామో, ఏదైతే తాకామో, ఏదైతే అనుభవించామో దానిని ఇక్కడ ప్రకటించడానికి మేము సిద్ధపడినప్పుడు నాయన మా యొక్క స్వరంలో మీ స్వరము కలిపి మా ఆశను నీ ఆశగా వెంచుకొని నాయన ప్రతి ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో మీరు తృప్తిపరచండి. నీ కృప నీ బిడ్డలకు తోడుగా ఉంచి మమ్మలను బలపరచండి నాయన. అయా ప్రభా ఇదిగో నీ బిడ్డలు మరలా వారి గృహాలకు వెళ్తుండగా కృపద ఇచ్చేయండి. ఇగో తల్లులు ఉన్నారు, వృద్ధాప్యమందున్న స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు నాయన. వీరందరినీ బలమైన చేతులకి ఇస్తున్నాం నాయన. మేము ఏపాటి వారము తండ్రి, ఏ క్షణము ఏ గడియ ఏ నిమిషం ఎలా ఉంటామో తెలియదు. కానీ నేడే రక్షణ దినమని నువ్వు మాట్లాడుతున్నావు, నేడే రక్షణ దినమని నువ్వు బోధిస్తున్నావు నాయన. ప్రభా నీ చెంతకు చేరే ధన్యత దయచేయండి నాయన. ప్రభా నువ్వు నిజమైన రక్షకుడు అని ఎరగడానికి కృపానుగ్రహించండి నాయన. నిన్ను రుచి చూచి నాయన నీ నామాన్ని ఎరిగే ధన్యత ప్రతి ఒక్కరికి అందించమని నాయన. ఎవరో చెప్పారని కాదు, ఎవరో బోధించారని కాక అయా మమ్మల్ని మేము తెలుసుకోవడానికి సరిచేసుకోవడానికి నిన్ను వెంబడించే ధన్యత మా అందరికీ అనుగ్రహించండి. మరి నాయన ఇక్కడ స్థానికంగా ఉండి సహకరిస్తున్న ఇగో కృష్ణ గారు, బంగారమ్మ గారి కుటుంబానికి, అలాగే మేరీ గారి కుటుంబానికి దీవెన దయచేయండి.
ఇగో నాయన సంఘానికి వస్తున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నా. వారి వారి కుటుంబంలో ప్రతి అక్కర ప్రతి అవసరత మీరు తీర్చండి. ఇదిగో నాయన పెన్షన్ నిమిత్తము నాయన బాధపడుతూ ఉన్నారు, పెన్షన్ దయచేయండి. రేషన్ కార్డు నిమిత్తము నాయన దాని నిమిత్తము ఆశ కలిగి చూస్తున్నారు, నాయన నీ సహాయం అందించండి. అనారోగ్యం పాలైన వారికి ఆరోగ్యం దయచేయండి. పక్షిరాజు వంటి రెక్కల వంటి నూతన బలమును ప్రతి బిడ్డకి ఇక్కడ మీరు దయచేయండి నాయన. వారి పిల్ల పాపలను పాడి పంటలను ఆశీర్వదించండి, కాపాడండి నాయన. ఇగో నాయన ఈ టెకో ఇంట్లో ఈ కాలనీలో నాయన నీ సువార్త నాయన ఎంతోమంది సేవకుల ద్వారా వినబడుతుంది. ఎవరు ఏ రీతిగా చెప్పిన నాయన ఇది నీ మాట, నీ మాటకు లోబడే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని మరి ఎంతో ప్రయాసతో మా మధ్యకు వచ్చి నీ వాక్యాన్ని అందించిన నీ సేవకుడి కుటుంబాన్ని, వారిని ఎంట పెట్టుకుని వచ్చిన ఇగో నాయన ప్రభా సైమన్ పీటర్ గారిని బట్టి, అయా ప్రభా ఈ కుటుంబాలను బట్టి పిల్లలతో నాయన ప్రభా ఎంతో భారంగా నాయన నాయన వచ్చి ఇక్కడ పరిచర్య చేస్తున్న నీ కుటుంబాన్ని దీవించి ఇంకా రానున్న దినాల్లో నీ సువార్త పరిచర్యలో అనేక చోట్ల వాడబడుటకు మా ఆత్మీయ తండ్రి గారిని మీరు వాడుకోమని నాయన ఇక్కడ నాయన నూతన ఆత్మలను కూడా నీ సంఘంలోనికి నడిపించి అయా రక్షణానందమును కలుగు చేసి ప్రతి ఆత్మను సంతోషపెట్టమని. మా ప్రయాస వ్యర్థము కాదని మేము నమ్ముచున్నాం. మా ప్రయాస వ్యర్థము కాదయ్యా, నువ్వు కార్యం చేస్తావని నమ్మి స్తుతిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఈ రాత్రి మరలా తిరిగి వెళ్ళబోతున్నా నీ కుమారుడి కుటుంబానికి మాకును సహాయమును తోడును క్షేమకరమైన ప్రయాణమును అందించమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా మిమ్ములను ఆశీర్వదించునుగాక, ఆయన సన్నిధి కాంతి మీపై ఉదయించునుగాక. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సదా ప్రియులారా చేరువచ్చిన మీ ఎల్లరికీ సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ ప్రభు వచ్చు పర్యంతము తోడయండి నడిపించుగాక. ఆమేన్. షాలోమ్. చాలా సంతోషం తల్లి, అబ్బాయి ఇచ్చిండ, చాలా సంతోషము. మరి మా ఆహ్వానాన్ని మన్నించి దేవుని యొక్క మాట వినడానికి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా ప్రార్థన అవసరత కలిగి ఉంటే సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, వచ్చి చేయించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.